హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే చుక్కకూర చట్నీ అయితే చేసుకుందామండి. అది ఎలా చేస్తానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి అందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి టమాటాలు బాగా మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి బాగా ఒక 2-3 టైమ్స్ కడిగేసి ముందుగా పెట్టుకున్నటువంటి చుక్కకూరని అయితే యాడ్ చేసేసుకుందాము. చుక్కకూరకి పెద్ద టైం అయితే పడదండి, ఒక 2-3 మినిట్స్లో అయితే మగ్గిపోతుంది. బాగా ఇలా కలిపేసుకుంటూ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూడండి 2 మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీర కొద్దిగా వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.